ఈ అధ్యాయంలో రాహాబు అనే ఒక గొప్ప విశ్వాసిని మనం చూడబోతున్నాము. యూదా చరిత్రలో రాహాబుకు ప్రత్యేక స్థానం ఉంది. యెరికో యుద్ధంలో అందరూ హతమైపోయారు గాని రాహాబు ఆమె కుటుంబీకులు మాత్రం బ్రతికి క్షేమంగా ఉన్నారు. ఈమె షల్మాను అనే వ్యక్తిని పెళ్లాడింది. షల్మాను ఒక విధంగా కాలేబుకు బంధువవుతాడు. ఈ వివాహం ద్వారా రాహాబు యేసుక్రీస్తు వంశవృక్షంలోకి వచ్చింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, నయస్సోను, షల్మాను, బోయజు, ఓబేదు, యెషయి, దావీదు. యేసుక్రీస్తు దావీదు కుమారుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. రాహాబు ఒక గొప్ప విశ్వాసిగా పేర్కొనబడిన వచనాలివి. యెహోషువ 2వ అధ్యాయం. యెహోషువ 2 వేగుల వారిని పంపిస్తూ అన్నాడు, మీరు వెళ్ళి యెరికోను వేగు చూడండి. వారు వెళ్ళి రాహాబు అనే వేశ్య ఇంట దిగారు. ఈ సంగతి యెరికో రాజుకు తెలిసింది. రాజభటులు వచ్చి ఆజ్ఞాపించారు, ఏరి నీ దగ్గరికి వచ్చి నీ ఇంటికి వచ్చిన ఆ మనుష్యులను వెలుపలికి తీసుకురా. ఆ స్త్రీ ఆ 2 మనుష్యులను దాచిపెట్టి రాజభటులతో అన్నది, వారు నా వద్దకు వచ్చిన మాట నిజమే. వారెక్కడి నుంచి వచ్చారో నేను ఎరగను. చీకటి పడుతూ ఉండగా పట్టణ ద్వారం మూయబడే వేళ ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిపోయారు. వారు ఎక్కడికి పోయారో నేనెరుగను. శీఘ్రంగా మీరు వారిని తరుముకుంటూ వెళ్ళండి, వారిని పట్టుకోగలరు. రాహాబు తన ఇంట ఉన్న వారినిద్దరినీ మిద్దె ఎక్కించి అక్కడ రాశిగా వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. రాజభటులు వెళ్ళిపోయారు. ద్వారం మూయబడింది. ఆమె తన ఇంట ఉన్న వారితో అన్నది, అయ్యలారా, నాకు తెలుసు యెహోవా ఈ దేశాన్ని మీకిస్తాడు. ఈ దేశ నివాసులందరికీ మీరంటే భయం పుడుతుంది. మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు యెహోవా మిమ్ములను ఎర్ర సముద్రం దాటించాడు. యెహోవా సాయంతోనే మీరు సీహోను, ఓగు అనే రాజులను నిర్మూలం చేశారు. ఈ వార్తకు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడు భూమి ఆకాశాలకు దేవుడైన యెహోవా. మీ ఎదట ఎవ్వరూ నిలువజాలరు. నేను మీకు ఉపకారం చేశాను. మీరు యెహోవా తోడని ప్రమాణం చెయ్యాలి. నాకొక ఆనవాలివ్వండి. నా కుటుంబాన్ని, బంధుమిత్రాదులను రక్షించండి. వారు చావకుండా వారిని బ్రతకనివ్వండి. వారన్నారు, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణమిస్తాము. ఈ పట్టణాన్ని యెహోవా మాకు స్వాధీనపరిచినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేస్తాము. ప్రియ శ్రోతలు వింటున్నారా? రాహాబు విశ్వాస వీరనారి. విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈమె పేరుంది. విశ్వాస వీరులు అంటే వారు గొప్పవారని కాదు, వారు విశ్వాసముంచిన దేవుడు గొప్ప దేవుడు. వారి విజయం విశ్వాసమే, అది దేవుని విజయం. అలనాటి విశ్వాస వీరులందరూ ఒక గొప్ప సాక్షి మేఘమై మనల్ని ఆవరించి ఉన్నారు. రాహాబు ఎంత ధన్యురాలు! ఆమె యేసు ప్రభు వంశవృక్షంలో భాగమైపోయింది. దేవుని యందలి విశ్వాసం ఒక వేశ్యను ఎంత ఉన్నత స్థితికి హెచ్చించిందో మా శ్రోతలు గమనించాలి. ఆ రోజు 2 వేగుల వారికి యెరికోలో ఎవరూ తలుపు తీయలేదు, ఎవరూ వారిని చేర్చుకోలేదు. ఒక వేశ్య వారిని చేర్చుకుంది. వారిని తన ఇంట్లో దాచిపెట్టింది. వారిని కాపాడడానికి రాజభటులకు అబద్ధం చెప్పింది. గొప్ప సాహసం చేసింది. ఆమె నిజం చెప్పి ఉంటే యెరికో రాజభటులు అక్కడికక్కడే వారిని చంపేసి ఉండేవారు. తన సొంత వారికి అబద్ధం చెప్పి పరాయి వారి ప్రాణాలు ఆమె కాపాడింది. ఎందుకామె అంత సాహసానికి ఒడిగట్టింది? అది సరే, ఆమె అబద్ధమాడవచ్చునా? దేశ ప్రభుత్వాన్ని ఘనపరచాలి గదా, పరిపాలకులతో సహకరించాలి. రాహాబు అలా చేయలేదు. ఆమె అబద్ధం చెప్పింది. దేవుడు అబద్ధాన్ని ఆశీర్వదిస్తాడా అని అడుగుతున్నారా? అయితే ఒక మాట, ప్రభుత్వ నిర్ణయం దేవుని చిత్తానికి వ్యతిరేకమైనప్పుడు
దేవునికే విధేయత చూపాలి గాని ప్రభుత్వానికి కాదు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 19-20 వచనాలలో పేతురు యోహానుల సాక్ష్యం. దేవుని మాట వినటం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. విశ్వాసి దేవుని మాట వినాలి గాని దానికి భిన్నంగా అధికారుల మాట వినాలని ఎక్కడా లేదు. రాహాబు కనానీయుల ఆలోచన ఎలాంటిదో బాగా ఎరుగును. ఆమె యెహోవాను గురించి విన్నది. యెహోవాకు ఆయన ప్రజలకు దిగ్విజయం తప్పక కలుగుతుంది. యెహోవా నమ్మదగిన దేవుడు అని ఆమె నమ్మింది. తన రక్షణ కోసం వేడుకున్నది. తన ఇంటి వారి రక్షణ కోసమై ప్రాధేయపడి అడిగింది. ఆమె వేశ్య అయితేనేమి, కనానీయురాలైతేనేమి విశ్వాసం ద్వారా రక్షించబడింది. ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు నిజమే గాని అన్యులకు, పాపులకు, వేశ్యలకు, హంతకులకు, విగ్రహారాధికులకు కూడా ఆయన దేవుడే. ఆమె గొప్ప విశ్వాసి, విశ్వాస వీరనారి. చరిత్రలోని దేవుణ్ణి గురించి అందరికీ తెలుసుగాని అనుభవపూర్వకంగా ఆయనను విశ్వాసము ద్వారా ఎరిగిన వారికి వ్యక్తిగతంగా ఆయన దేవుడవుతున్నాడు. విశ్వాసాన్ని అనుసరించి ఆమె క్రియ కూడా చేసింది. విశ్వాస క్రియలు లేకపోతే అట్టి విశ్వాసం మృతమని యాకోబు పత్రిక చెబుతోంది. యెహోషువ 2వ అధ్యాయం 15వ వచనం నుండి రాహాబు ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉంది. ఆమె తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపింది. కొండల్లోకి వెళ్ళిపోండి, రాజభటులు మిమ్మల్ని తరుముతారు అని చెప్పింది. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారం ఆనవాలుగా కట్టి ఉంచు. నీ ఇంటిల్లి పాది ఇంట్లోనే ఉండండి, నీ ఇల్లు సురక్షితంగా ఉంటుంది అని వారు హామీ ఇచ్చారు. వారు చెప్పినట్లే తొగరు దారం కిటికీకి కట్టింది. వేగులవారు రాజభటులకు చిక్కలేదు. వారు కొండల నుండి దిగి తమ నాయకుడైన యెహోషువ వద్దకు వెళ్లి జరిగిందంతా నివేదించారు. శ్రోతలు వింటున్నారా? రాహాబు రక్షించబడింది. యెరికో రాజు కూడా విశ్వాసం ఉంచితే రక్షించబడేవాడే. ఆ దేశమందు ప్రతి ఒక్కరూ విశ్వసిస్తే రక్షించబడేవారే. ఈ మాటలో ఎట్టి సందేహము లేదు. 40 సంవత్సరాల క్రిందట 10 మంది వేగులవారు వచ్చి తెచ్చి ఇచ్చిన నివేదిక సరైంది కాదు. ఇప్పుడు ఈ 2 వేగులవారు సరైన నివేదిక తెచ్చారు. కాలేబు, యెహోషువాల నివేదికే సరైంది. ఈ రాహాబు విశ్వాసం ఎంతో ప్రశంసనీయమైంది. ఒక వేశ్యగా ఈమెకు సమాజంలో గౌరవము లేదు, మర్యాద లేదు. ఆమె ఇల్లు విటులకు వసతి గృహం. వేశ్యలు అబద్ధాలు చెప్తారు గాని సమరయ్య స్త్రీతో ప్రభు అన్నాడు, అమ్మా, నీవు నిజమే చెప్పావు. ఈ రాహాబు ఇప్పుడు తన నిత్య రక్షణను గురించి తలపోసింది. రాహాబు రక్షించబడడం కేవలం దేవుని కృపే గాని మరేమీ కాదు. శిలువ మీది దొంగ తాను చనిపోతూ ప్రభువును వేడుకొని రక్షించబడి నిత్య జీవంలో ప్రవేశించాడు. యెహోవా ప్రజలను గురించి, దేవుణ్ణి గురించి అందరూ విన్నారు గాని ఒక రాహాబే నిజంగా విశ్వసించిన వ్యక్తి. ఆమె సాహసానికి జేజేలు. ఆమె వేగుల వారిని దాచిపెట్టింది అంటే ఈ సంగతి రాజుకు తెలిస్తే ఆమెకు శిరచ్ఛేదమే శిక్ష. శత్రురాజులతో సంబంధం పెట్టుకున్న వారికి ఉరి శిక్ష. గాని ఇశ్రాయేలు దేవుడు నమ్మదగిన వాడు అనే విశ్వాసం ఆమెకున్నది. ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీ ఇంటివారు నీవు రక్షించబడతావు అని పౌలు, శీల చెరసాల అధిపతితో చెప్పారు. ఇక్కడ రాహాబే కాదు, ఆమె ఇంటివారు రక్షణ పొందారు. దేవుడు రాహాబునే రక్షించాడు, నిన్నెందుకు రక్షించడు? ఎంత ఘోర పాపినైనా యేసు రక్షించగలడు. రాహాబు బోయజు తల్లి. రాహాబు దావీదుకు, యేసుక్రీస్తుకు, వారి వంశవృక్షానికి చెందింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 2 స్త్రీలు పేర్కొనబడ్డారు. 1 శారా, 2 రాహాబు. 2 సమానంగా విశ్వాస వీర నారీమణులే. రాహాబు సల్మానును పెళ్లాడింది. రూతు ఈమె కోడలు. యెహోషువ గ్రంథమంతటిలో
రాహాబు అనే స్త్రీకి ఎంత ప్రాముఖ్యం వచ్చిందో గమనించారా? ఇద్దరు వేగుల వారు రాహాబు సాక్ష్యానికి ఆశ్చర్యపోయారు. ఆ ఇద్దరిలో ఒకడే సల్మాను. ఆమె సాక్ష్యం అతన్ని ఎంతో ఆకర్షించింది. ఒకసారి యేసు ప్రభు అవిశ్వాసులైన ఆ తరం వారిని గద్దిస్తూ అన్నాడు, మీకంటే ముందుగా వేశ్యలు రక్షించబడి విమర్శ దినమందు వారే మీ మీద నేరస్థాపన చేస్తారు. యెహోవా సత్య ఏక దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనే యేసుక్రీస్తు. మరణము నుండి, నరకము నుండి ఆయనే మానవులను రక్షించగలడు. ప్రియ శ్రోత, నీవు ఈ యేసు దేవుణ్ణి ఎరుగుదువా? ఆయన నీ రక్షకుడా, ప్రభువా? అవును అని చెప్పు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.